హాయ్ అండి అందరికీ. నేనైతే ఈరోజు ఉప్మా చేయబోతున్నానండి. ఇదిగోండి, బొంబాయి రవ్వ ఒక కప్పు, జొన్న పిండి ఒక కప్పు, 2 కలిపి చేస్తానండి. ముందుగా ఆయిల్ పోసుకుంటున్నాను బాండీలో. దాని తర్వాత ఒకే ఒక్క స్పూను నెయ్యి వేసుకుంటున్నాను. మీరైతే కావాలనుకుంటే ఇంకా 2-3 స్పూన్లైనా వేసుకోవచ్చు. ఉప్మాలో చాలా బాగుంటుంది. పైగా మళ్ళీ జీడిపప్పు, మళ్ళీ క్యారెట్ తురుము ఇలాంటివి వేసుకోవచ్చు. నేనైతే జీడిపప్పు మేము తినమండి, అందుకని నేను జీడిపప్పు వేయను. ఉప్మాలో జీడిపప్పు అంటే చాలా బాగుంటుంది అంటారు. నేను ఎవరన్నా పెట్టినప్పుడు ఫంక్షన్లప్పుడు అయితే తింటా, కానీ ప్రత్యేకంగా అయితే మా ఆయన నేను తినం. అది అంత ఇష్టంగా ఉండదు మాకు. కావాలంటే ఏరి పక్కన అన్న పెడతాం, కానీ తినం అన్నమాట. అది సంగతి. అందుకని మేమైతే ఆయిల్ తక్కువ కొంచెం. ఎప్పుడు నా కూరల్లో చూసారో చూడలేదు, ఆయిల్ తక్కువ వేసుకుంటా నేనైతే, ఎక్కువ వేసుకోను. ఇప్పుడు అది నేను చక్కగా రవ్వ వేయించుతున్నాను అనమాట. నెయ్యి నూనెలో వేయించుకుంటున్నాను. కొంచెం వేగాక అప్పుడు మళ్ళీ పిండి కూడా, జొన్న పిండి కూడా వేస్తానండి. అదిగోండి చూసారా, నెయ్యి ఆయిల్లో చక్కగా వేగిపోయింది. మరీ మాడనివ్వనండి, ఏదో కొంచెం దోరగా వేగిందనమాట, అంతే. ఇక ఆయిల్ లేదు చూసారా ఎంత పీల్చేసిందో. నేను గరిటె వేసాను, ఏం లేదు, చక్కగా అది బొంబాయి రవ్వ అండి, అది పీల్చేసిందనమాట. తర్వాత తేలిద్ది. అది ఇది ఒక కప్పు జొన్న పిండి. ఇది కూడా కొంచెం పచ్చి వాసన పోవటానికని లైట్గా దాంతోపాటు వేయించుతాను అనమాట. వేయించుకుంటే చాలా బాగుంటుంది, రుచిగా ఉంటుంది ఉప్మా. ఇలాగా కాస్త పెరుగు కలుపుకొని కూడా దోశలు పోసుకోవచ్చు తెలుసా. ఈ రవ్వలో ఈ పిండి 2 సమపాళ్ళల్లో వేసి ఒక ఒక కప్పు పెరుగు వేసుకొని సాల్టు వేసేసుకొని చక్కగా కొంచెం సరిపడా చిక్కంగా నీళ్లు పోసుకొని కలుపుకొని దోశ వేసుకోండి, సూపర్గా ఉంటుంది. నేను ఇప్పుడు ఉప్మా చేయబోతున్నాను అనమాట. అదిగోండి, మళ్ళీ ఒక గరిటె నూనె వేసాను, అది తీసి పక్కన పెట్టుకున్నాను. రవ్వ పిండి వేయించింది అదే బాండీలో ఒక గంట నెయ్యి వేసి, మళ్ళీ ఇంకొక స్పూన్ నెయ్యి వేసాను, మళ్ళీ ఒక గరిటె నూనె వేసాను అనమాట. తర్వాత పల్లీలు, తర్వాత మినప్పప్పు, ఆవాలు వేసానండి కొంచెం, తర్వాత జీలకర్ర, కొంచెం ఎర్రగా ఏగిపోయాయి. నాకు ఐటమ్స్ పక్కన పెట్టే కానీ కనిపించలేదు అనమాట, అందుకే లేట్ అయింది. అదిగోండి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, అవి కూడా పెద్దగా ఏగనక్కర్లేదండి, లైట్గా వేగితే చాలు. ఎందుకంటే ఉప్మాలో చాలా బాగుంటుంది అలా కనిపిస్తూ ఉంటే. ఊరికే నూనెలో లైట్గా మగ్గటమే అంతే. ఏదైనా ఎర్రగా ఏగేటట్టే అక్కర్లేదు, అలా ఉంటేనే బాగుంటుంది అనమాట. దీని తర్వాత మళ్ళీ కొంచెం కరివేపాకు వేసుకోవాలి. అల్లం ముక్కలు మర్చిపోయాను. అల్లం ముక్కలు చాలా చాలా బాగుంటాయి అన్నమాట. నూనెలో వేగినాక మీరు ఉప్మాలో తింటుంటే చాలా రుచిగా ఉంటుంది. నేను అదే, మరి ఉప్మాలో మాత్రం తప్పనిసరిగా మామూలు ఉప్మా అయినా సరే నేను అల్లం ముక్కలు వేస్తానండి. ఇంకేం లేకపోయినా తాలింపు గింజలు అల్లం ముక్కలు వేస్తాను. ఇంకా వేసేసాను. ఇదిగోండి, ఇప్పుడు కీర దోసకాయ ఒకే ఒక కాయ, ఒక్క టమాటా, ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, నచ్చాకే కామెంట్ పెట్టండి, నచ్చకపోతే వద్దులేండి. అదిగోండి, ఆయిల్ చూసారా, ఒక గరిటేసా నెయ్యి వేసా, ఇదిగో తేలింది ఆయిల్. నేనేం చేశానంటే మర్చిపోయాను, ఒక కప్పు, 1 2 తర్వాత మళ్ళీ కలిపి చూశాను, 3,
మూడో కప్పు నేను వేసింది 2 కప్పులు కదా, రవ్వ ఒక కప్పు, పిండి ఒక కప్పు అనమాట. కానీ నేను ఇంకా 2 కప్పులు పొయ్యాలి, మరిచిపోయా. అయితే ఇక మళ్ళీ వేడిగా నీళ్ళు పెట్టి 2 కప్పులు కలిపాను అన్నమాట. కలిపి ఒక కప్పే కలిపాను, పోసాను. అందుకే ఇంకో కప్పు కనుక ఖచ్చితంగా ఒక కప్పుకి 3 కప్పులు నీళ్ళు పోయాలండి. నేనైతే 2 కప్పులకి 5 పోసా. అదిగోండి గట్టిగా ఉంది చూసారా. ఇక పొయ్యి తలుసుకోవాలా. ఇంకో కప్పు పోస్తే బాగా మెత్తగా ఉంటుంది కానీ వద్దులే అనుకున్నాం. కానీ తప్పనిసరిగా ఇంకొక కప్పు కనుక పోసారంటే నీళ్ళు ఇంకా మెత్తగా ఉండేదన్నమాట. ఇప్పుడు నాకు పిండి ఉడికిపోయింది, రవ్వ ఉడికిపోయింది. కాకపోతే కొంచెం బిగుసుకుందనమాట. ఏది రాగి ముద్దలాగా. కానీ టేస్ట్ అండి చాలా బాగుంది. ఏదైనా సరే మీరు గ్లాస్తో గొలిసిన దేంతో గొలిసిన ఒకదానికి 3 వాటర్ పోయాలన్నమాట. అది మీకు అర్థమైందా. కానీ ఆ దాంట్లో పల్లీల పచ్చడి తింటుంటే చాలా బాగుంది. మీరు పల్లీల పచ్చడితో తినండి, ఎంత రుచిగా ఉంటుందంటే అంత రుచిగా ఉంటుంది. నేనైతే ఇదిగోండి ఉల్లిగడ్డ కారం కూడా పెట్టుకున్నాను, చాలా బాగుంది. చూడండి, తింటంటే కరిగిపోయింది అనుకోండి. మీరైతే మాత్రం ఒక కప్పు పిండికి 3 కప్పులు నీళ్లు పోసుకోండి. ఇంకా అదిగోండి నేను పట్టుకున్నాను చూసారా, కొంచెం మెత్తగా లేదనమాట, అంతే. ఇంకొక కప్పు నీళ్ళు పోసినట్టయితే చాలా జారిపోయేదనమాట. ఓకేనా. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.